1965లో జరిగిన ఓ యుద్ధం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కేవలం 17 రోజులే జరిగింది, కాని భారత ఉపఖండ చరిత్ర గతిని మార్చేసింది. అసలు విచిత్రమేంటంటే, ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో స్పష్టంగా తెలీదు. అయినా సరే రెండు దేశాలు తామే గెలిచామని ప్రకటించుకున్నాయి. ఆ సంక్లిష్టమైన వారసత్వం ఇప్పటికీ ఒక పెద్ద చర్చనీయాంశం. ఇదే మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న. అసలది ఎలా సాధ్యం? ఒకే యుద్ధం, ఒకే అనిశ్చిత ఫలితం, కాని రెండు దేశాల్లోనూ పూర్తి భిన్నమైన విజయగాథలు ఎలా పుట్టుకొచ్చాయి? పదండి, ఆ కథేంటో లోతుగా పరిశీలిద్దాం. ఈ మొత్తం కథను మనం 4 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఈ వివాదానికి కారణమేంటి, దాని వెనక ఉన్న చరిత్రేంటి, ఆ తర్వాత యుద్ధానికి దారితీసిన ఆ ఒక్క సంఘటనేంటి, ఇక ఆ 17 రోజులు యుద్ధం ఎలా జరిగింది, చివరిగా దాని ప్రభావం ఇప్పటికీ ఎలా ఉందో చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఒక వివాదం యొక్క సుదీర్ఘ నీడ. అసలీ యుద్ధానికి మూలాలెక్కడున్నాయి? ఈ నిప్పు ఎక్కడ, ఎలా మొదలైంది? ఆ దశాబ్దాల నాటి ఉద్రిక్తతల వెనుక ఉన్న కథను ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొదలైంది 1947లో, దేశ విభజనతో. అప్పుడు మొదలైన కాశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఆ తరువాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. 1954లో పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపి తన సైనిక శక్తిని పెంచుకోవడం మొదలుపెట్టింది. దానికి పోటీగా 1962లో చైనాతో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత భారత్ కూడా తన సైన్యాన్ని ఆధునీకరించడంపై దృష్టిపెట్టింది. ఇక 1965 ఏప్రిల్లో రాన్ ఆఫ్ కచ్లో జరిగిన చిన్న ఘర్షణలు రాబోయే పెద్ద తుఫానుకు సంకేతంలా మారాయి. సరే, అప్పటికీ ఇరు దేశాల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకవైపు ఇండియా నంబర్స్ పరంగా చూస్తే చాలా పెద్ద సైన్యముంది. సైనికులు, విమానాలు, ట్యాంకులు అన్నీ ఎక్కువే. కాని మరోవైపు పాకిస్తాన్, వాళ్ల దగ్గర అమెరికా ఇచ్చిన అత్యాధునిక M48 ప్యాటర్న్ ట్యాంకులు, F-86 సేబర్ జెట్లు ఉన్నాయి. అంటే టెక్నాలజీలో వాళ్లది పైచేయి. ఇదే సరైన సమయం. ఇండియా ఇంకా పూర్తిగా బలపడకముందే మనం దెబ్బకొట్టాలి అని పాకిస్తాన్ ఒక అంచనాకొచ్చింది. అదే వాళ్లనుకున్న విండో ఆఫ్ ఆపర్చునిటీ అన్నమాట. ఇక అసలు కథలోకి వద్దాం. ఈ యుద్ధానికి నిప్పు రాజేసిన ఆ సంఘటన, అదే పాకిస్తాన్ పన్నిన ఒక రహస్య వ్యూహం, ఆపరేషన్ జిబ్రాల్టర్. ఒక సీక్రెట్ ఆపరేషన్, ఒక పెద్ద తప్పుడు అంచనా పూర్తిస్థాయి యుద్ధానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఏంటి ఆపరేషన్ జిబ్రాల్టర్? ఇది పాకిస్తాన్ పన్నినొక సీక్రెట్ ప్లాన్. వాళ్ల ఆలోచనేంటంటే, తమ సైనికుల్ని మామూలు కాశ్మీరీలలాగా వాళ్ల దుస్తుల్లో నియంత్రణ రేఖ దాటించి లోపలికి పంపించాలి. అక్కడ వాళ్లు ప్రజల్ని రెచ్చగొట్టి ఇండియాకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటు సృష్టించాలి. ఇది వాళ్ల ప్లాన్. కాని వాడు ఊహించింది ఒకటి, జరిగింది మరొకటి. ప్లాన్ ఘోరంగా బెడిసికొట్టింది. ఎందుకంటే వాళ్లు ఎవర్నైతే నమ్ముకున్నారో ఆ కాశ్మీరీ ప్రజలే ఈ చొరబాటుదారుల గురించి ఇండియన్ ఆర్మీకి చెప్పేశారు. ఇది పాకిస్తాన్కు పెద్ద షాక్. వెంటనే ఇండియా రియాక్ట్ అయింది. మెరుపు వేగంతో వెళ్లి వ్యూహాత్మకంగా చాలా కీలకమైన హాజీపీర్ పాస్ని స్వాధీనం చేసుకుంది. అంతే, అప్పటిదాకా రహస్యంగా ఉన్న ఆపరేషన్ కాస్త రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధంగా మారిపోయింది. ఇక యుద్ధం మొదలైంది. భూమి మీద, ఆకాశంలో 17 రోజుల భీకర పోరాటం. ఆ తీవ్రమైన పోరాటాలు ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం. ఈ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చరిత్రలోనే అతిపెద్ద ట్యాంక్ యుద్ధాలు జరిగింది ఈ 17 రోజుల్లోనే. ఆలోచించండి, ఇది మామూలు సరిహద్దు ఘర్షణ కాదు, ఒక పూర్తిస్థాయి యుద్ధమన్నమాట. ఈ భీకర ట్యాంకు యుద్ధాల్లో రెండు హీరోలు తలపడ్డాయి. ఒకవైపు పాకిస్తాన్ దగ్గరున్న లేటెస్ట్ అమెరికన్ M48 ప్యాటర్న్ ట్యాంకులు, మరోవైపు ఇండియా దగ్గరున్న కాస్త పాతవైన, చాలా నమ్మకమైన బ్రిటిష్ సెంచూరియన్ ట్యాంకులు. ఇది టెక్నాలజీకి, గట్టితనానికి మధ్య జరిగిన ఫైట్ లాంటిది. ఆశ్చర్యంగా యుద్ధభూమిలో చాలాసార్లు ఇండియా వాడిన సెంచూరియన్ ట్యాంకులే అద్భుతంగా పనిచేశాయి. ఈ యుద్ధంలో కొన్ని ప్రదేశాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఉదాహరణకు అసల్ ఉత్తర్. ఇక్కడ పాకిస్తాన్ ప్యాటర్న్ ట్యాంకుల్ని ఇండియా ఎంతలా ధ్వంసం చేసిందంటే ఆ ప్లేస్కి ప్యాటర్న్ నగర్, అంటే ప్యాటర్న్ల శ్మశానవాటిక అనే పేరొచ్చింది. అలాగే చావిందా. అక్కడ జరిగిన భీకర యుద్ధంలో పాకిస్తాన్ గట్టిగా పోరాడి భారత దాడిని ఆపగలిగింది. మరోవైపు ఇండియన్ ఆర్మీ ఏకంగా లాహోర్ వరకు దూసుకెళ్ళింది. అంటే పోరాటం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. భూమి మీదనే కాదు, ఆకాశంలో కూడా యుద్ధం హోరాహోరీగా సాగింది. ఎవరు ఎన్ని విమానాలు కోల్పోయారనే దానిపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. కాని ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే,
పాకిస్తాన్ దగ్గర పవర్ఫుల్ సేబర్ జెట్స్ ఉంటే ఇండియా దగ్గర ఉన్న చిన్న గ్నాట్ ఫైటర్స్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఎంతలా అంటే వాటికి సేబర్ స్లేయర్స్ అనే పేరు కూడా వచ్చింది. అంటే సేబర్లను వేటాడేవి అని అర్థం. సరే, యుద్ధం జరిగింది. ఇప్పుడు ఆఖరి చాలా ముఖ్యమైన భాగం. దాని ఫలితమేంటి? యుద్ధమైతే ముగిసింది, కాని అసలు గెలిచిందెవరు? ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక్కాదు. ఈ అనిశ్చిత ముగింపు ఇరు దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో చూద్దాం. కేవలం 17 రోజులు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇంత తక్కువ సమయంలో జరిగిన యుద్ధం రాబోయే దశాబ్దాలపాటు ఇరు దేశాల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఫలితం ఎందుకు అస్పష్టంగా ఉందంటే, ఈ లెక్కలు చూడండి. ఎవరికి ఎంత నష్టం జరిగిందనే దానిపై ఎవరి వాదన వాళ్లది. సైనికుల మరణాలు, కోల్పోయిన ట్యాంకులు, ఆక్రమించుకున్న భూభాగం అన్నిట్లోనూ భిన్నమైన వాదనలు. కాని బయటి పరిశీలకుల అంచనా ప్రకారం యుద్ధం ఆగే సమయానికి ఇండియా ఎక్కువ పాకిస్తాన్ భూభాగాన్ని, అది వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకుంది. అయినా రెండు వైపులా నష్టం భారీగా ఉంది. అందుకే దీన్ని ఒక ప్రతిష్టంభన అంటే స్టేల్మేట్ అంటారు. ఈ స్టేల్మేట్ నుంచే మనం మొదట వేసుకున్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. రెండు వేరువేరు విజయగాథలిక్కడే పుట్టాయి. ఇండియాలో ఏమనుకున్నారంటే, మనం పాకిస్తాన్ దురాక్రమణను విజయవంతంగా అడ్డుకున్నాం, ఇది మన విజయం అన్నారు. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఒక జాతీయ హీరో అయిపోయారు. కాని పాకిస్తాన్లో సీన్ కంప్లీట్గా రివర్స్. మనం యుద్ధంలో గెలుస్తుంటే మన నాయకులు మనల్ని మోసం చేశారు, చర్చల పేరుతో విజయాన్ని తాకట్టుపెట్టారని అక్కడి ప్రజలు తీవ్రంగా విమర్శించారు. ఆ 17 రోజుల యుద్ధం మన ప్రాంత రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. పాకిస్తాన్ చైనాకు మరింత దగ్గరైంది. ఇండియా సోవియట్ యూనియన్తో చేతులు కలిపింది. ఇరు దేశాల మధ్య ఆయుధపోటీ విపరీతంగా పెరిగిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆ యుద్ధం సృష్టించిన గెలుపు కథలు, వాటి ప్రభావం ఈరోజుకీ ఈ రెండు దేశాల సంబంధాలపై కనిపిస్తూనే ఉంది. అప్పడే భారత వైమానిక దళ మార్షల్ అర్జన్ సింగ్ 2015లో ఒక మాటన్నారు. యుద్ధం ఇంకొన్ని రోజులు జరిగి ఉంటే మనం ఖచ్చితంగా పూర్తి విజయం సాధించేవాళ్లం. కాల్పుల విరమణకు ఒప్పుకోవద్దని నేను శాస్త్రిగారికి చెప్పాను, కాని బహుశా ఆయనపై ఒత్తిడి ఉండి ఉంటుంది అన్నారు. ఈ మాటలు చాలు యుద్ధం మధ్యలో ఆగిపోయిందనే భావన ఇండియాలో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవడానికి. సో, మళ్ళీ మనం మొదలుపెట్టిన చోటుకే వచ్చాం. ఒక యుద్ధం స్పష్టమైన విజేత లేకపోయినా రెండు వేర్వేరు విజయగాథలను ఎలా సృష్టిస్తుంది? ఎందుకంటే యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో, సైనికుల మధ్య జరగవు. అవి ప్రజల మనస్సుల్లో, వాళ్ల జ్ఞాపకాల్లో కూడా జరుగుతాయి. యుద్ధభూమిలో పోరాటం ముగిసినా చరిత్ర పుస్తకాల్లో, జాతీయ కథనాల్లో ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. 1965 యుద్ధం ఈ నిజానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదు. Subscribe my channel, The Learning.